జూలై 2న జరగబోయే తెలంగాణ జనగర్జన సభకు లక్షలాదిగా పొంగులేటి అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివస్తారని డీసీసీబీ డైరెక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య అన్నారు. పొంగులేటి అనుచరులను ఇరుకున పెట్టే ప్రయత్నంగానే పోలీస్ కేసులను పరిగణిస్తామని చెప్పారు. ఇటువంటి చర్యలకు అదిరేది బెదిరేది లేదంటున్న పొంగులేటి ముఖ్య అనుచరుడు డీసీసీబీ డైరెక్టర్ తుల్లూరి బ్రహ్మయ్యతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మాజీ ఎంపీ బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే ఖమ్మంలో ఈ జూలై 2వ తారీఖున తలపెట్టినటువంటి కాంగ్రెస్ తెలంగాణ మహాగర్జన సభలో అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ సభకు సంబంధించి ఇక్కడ ఏదైతే ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఉన్నటువంటి 100 ఎకరాలలో కూడా ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుల్లో ఒక వ్యక్తి అయినటువంటి అదేవిధంగా డీసీసీబీ చైర్మన్ తుల్లూరి బ్రహ్మయ్య మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే ఈ సభ ఏదైతే తెలంగాణ జనగర్జన సభగా అంటే పేరు పెట్టినటువంటి ఈ సభకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ సభకి ఈ రాష్ట్ర రాజకీయాల్లో అదేవిధంగా రేపు భవిష్యత్తులో జరగబోయేటటువంటి దేశ రాజకీయాల్లో కూడా ఈ సభకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అదేవిధంగా తెలంగాణ అంతా కూడా ఒక మంచి నాయకుడిగా ప్రాచుర్యం ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటటువంటి నిర్ణయం తీసుకోవటం, అది కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరి యొక్క అభీష్టం మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకొని ఇప్పటికే రాహుల్ గాంధీ గారిని కలిసి వారిని మరి మా జిల్లాలో లక్షలాది మంది సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతాను, మీరు రండి అని చెప్పి ఆహ్వానించడం, వారు దానికి ఒప్పుకోవటం జరిగింది. అందులో భాగంగా జూలై 2వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకి ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్ వెనుకున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారి సొంత స్థలంలోనే మరి తెలంగాణ జనగర్జన పేరుతోటి సభ ఏర్పాటు చేయటం జరిగింది. 100 ఎకరాల విస్తీర్ణంతో ఈ సభకి స్థలాన్ని ఏర్పాటు చేశాం. ఇంకా 70-80 ఎకరాలు పార్కింగ్కి పెట్టాం. మా యొక్క ఉద్దేశం ఏంటంటే 5 లక్షల మంది, కనీసం 5 లక్షల మంది ఈ సభకి ప్రజలు రావాలనేటటువంటిది మా ఆలోచన. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ప్రధానంగా శ్రీనివాసరెడ్డి గారు వైసీపీగా రాజకీయాల్లోకి వచ్చి 1 సంవత్సరంలోనే పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి ఖమ్మం, ఆ తర్వాత కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి గత 9 సంవత్సరాలుగా ఈ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ ప్రజలు కోరుకున్నారో నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 విషయాల్ని తొంగలో తొక్కటం, ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీలని, పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా నెరవేర్చకపోవటం, కేవలం ఒక కుటుంబ సంస్థగా తెలంగాణని ప్రతి విషయంలో ఆ కుటుంబమే సంపాదించుకునేటటువంటి విధంగా, ముడుపులు దండుకునేటటువంటి విధంగా, కమ్యూనిస్టులు దండుకునే పరిపాలన సాగుతూ ఉంది. ఆ సందర్భంలో శ్రీనివాసరెడ్డి గారు ఈ పార్టీకి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ అవినీతి, అక్రమ, అసమర్థ పాలనకు వ్యతిరేకంగా మరి శంఖం పూరించి కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారు. ఆ చేరేటటువంటి సందర్భం గ్రాండ్గా ఉండాలని, అది తెలంగాణ ప్రజలందరూ అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించే విధంగా ఉండాలని, అంత గొప్పగా ఈ సభ జరగాలనేటటువంటి ఆలోచనతో శ్రీనివాసరెడ్డి గారు పూర్తిగా ఈ సభని ఆయన స్వయంగా మరి ఏర్పాట్లని పర్యవేక్షిస్తూ అన్నీ తానై కూడా ఈ సభ నిర్వహణలో మరి గత 3-4 రోజులుగా ఖమ్మంలోనే ఉండి ఈ కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల్లో చాలా స్పందన ఉంది. మేము కూడా జన సమీకరణ విషయమై అన్ని ప్రాంతాలు, అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. ఉవ్వెత్తున, పెద్ద ఎత్తున, ఒక ప్రళయంలాగా, ప్రభంజనంలాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఈ సభని ముంచెత్తబోతూ ఉన్నారు. ఎటువంటి అడ్డంకులు ఎదురైనా, ఏం జరిగినా, ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ మాకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా వాళ్ళని అడ్డుకుంటా ఉంది కార్పొరేషన్. దాంతోపాటు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ వాహనాలు ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు. ఇంకా ప్రతి చోట ఆటో స్టాండ్స్, ట్యాక్సీ స్టాండ్స్, ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ మీరు ఆ సభకి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళని వార్న్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ప్రజలకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మీరు కనుక ఆ సభకి వెళితే మీకు మరి సంక్షేమ పథకాలు ఏదైతే ఇస్తూ ఉన్నామో అవన్నీ కూడా కట్ చేస్తామని చెప్పి, ఎన్ని చేసినా ఏం చేసినా తెలంగాణ ప్రజలు మరి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే మరి తెలంగాణ
మంచికి తెలంగాణ అభివృద్ధికి అది సాధ్యపడుతుందనేటటువంటి ఆలోచనలో ఇప్పటికీ తెలంగాణ ప్రజలు వచ్చారు. అందుకోసం ఈ సభ బ్రహ్మాండంగా జరుగుతుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఖమ్మం సభలో అయితే అంటే ఈ పొంగులేటి అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సభను అయితే విజయవంతం చేస్తారని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ నాగేశ్వరరావుతో నవీన్, అమ్మా న్యూస్, ఖమ్మం జిల్లా.